హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గడప ముగ్గుల్లో చిన్న చిన్న డిజైన్స్ మీరు ఇంట్లోనే ఆర్టిస్టు అవసరం లేకుండా మీరు ఎలాగైతే వేసుకోవచ్చో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. బ్రష్ మూమెంట్ ఎలా చేయాలో, ఏ బ్రష్ అయితే యూజ్ చేయాలో నేనైతే ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. దయచేసి అందరూ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసేయండి. గడప ముగ్గులకైతే మనకు కావాల్సిన కలర్లు ఈ 4: గ్రీన్, రెడ్, వైట్, బ్లూ. ఆక్స్ఫర్డ్ బ్లూ అంటారు అన్నమాట దీన్ని, ఆక్స్ఫర్డ్ బ్లూ. స్ట్రోకులు చాలా తేలికండి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఒక్కసారి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా తేలిక అనిపిస్తుంది. నేను మీకు చూపించాలని 11వ నెంబర్ బ్రష్ను యూజ్ చేస్తున్నానండి. కానీ మీకైతే 8వ నెంబర్ 9వ నెంబర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. బ్రష్కు వన్ సైడ్ ఇలా ముంచాలండి. ఇలా ముంచిన తర్వాత కొద్దిగా కారుతుంది. కారేదాన్ని ఇట్లా బ్రష్ కొద్దిగా ఇటు సైడ్ అనుకుంటే ఇలా ముంచి ఇలా అనేయండి, అంతే. తర్వాత ఇంకో రెండో స్టెప్పు ఇటువైపు వైట్ ఇలా తీసుకున్న తర్వాత ఏదైనా ఇలాంటి పెయింట్ డబ్బా మూత తీసుకొని ఇలా మెల్ట్ చేయండి. స్టోక్ అనేది మంచిగా పడుతుందండి. అప్పుడు ఇలా మళ్ళీ ఒకసారి బ్లూ, వైట్ ఈ రెండింటిని ఇలా మిక్స్ చేస్తే స్టోక్ అనేది మిక్సింగ్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. మిక్సింగ్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది స్టోక్ అంటారు ఫ్రెండ్స్. దీన్ని క్రాస్ స్టోక్, క్రాస్. దీన్ని లీఫ్ స్టోక్ అంటారు. లీఫ్ స్టోక్ అంటారు ఫ్రెండ్స్ ఇది. మీరు ఈ స్టోక్ని తీసుకున్న గడప ముగ్గు చేసుకోవచ్చు, ఈ స్టోక్ని తీసుకున్న గడప ముగ్గు తీసుకోవచ్చు. సింగిల్ ఇలా గీసిన గడప ముగ్గు అనేది గీసుకోవచ్చు అనమాట. ఫ్లవర్ లేద్దాం ఫ్రెండ్స్. ఫింగర్ని, ఈ చివరి ఫింగర్ని కింద టచ్ చేసి ఈ చివరి ఉంది చూడండి ఫ్రెండ్, వైట్ కలరు. ఈ వైట్ కలర్ అనేది ఈ పాయింట్ని ఇక్కడ టచ్ చేసి ఇక్కడ ఎక్కడైతే మనం ఫిక్స్ చేస్తామో అక్కడ పెట్టుకొని
బ్రష్‌ని కొద్దిగా బెండ్ చేయాలి ఫ్రెండ్స్. కొద్దిగా ముందుకి ఇలా బెండ్ చేసి, ఈ పాయింట్ ఇక్కడే ఉండాలి. ఈ పాయింట్ ఇక్కడే ఉండాలి. కానీ బ్రష్ రొటేట్ అయిపోవాలి ఇలా. స్లోగా ప్రెస్ చేసుకుంటా ఇలా పైకి లేపేయాలి. చూడండి మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. బ్రష్ ఇక్కడ పెట్టిన తర్వాత కొద్దిగా బెండ్ చేసి, బ్రష్ అనేది బెండ్ చేసుకుంటా ఈ చేతిలో కూడా కొద్దిగా రొటేట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇట్లా. ఇట్లా పెట్టి రొటేట్ అవ్వాలి. ఇలా పైకి లేపేయాలి. ఇప్పుడు ఈ స్ట్రోక్ వచ్చేస్తుంది అనమాట. ఇది సింగిల్ ఇలా సింగిల్ రెమ్ ఒక పువ్వు రెమ్మ లాగా. ఇంకొకటి ఫ్రెండ్స్, నేను పేపర్ మీద వేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకే స్మూత్గా జారట్లేదు. ఇంకా చిన్నగా, ఇంకా దగ్గర స్పీడ్గా పైకి వెళ్ళి కిందికి రావాలి, పైకి వెళ్ళి కిందికి వచ్చేయాలి. ఇలా మూమెంట్ ఇలా సర్కిల్ చేసుకోవచ్చు. సర్కిల్ కాకుండా ఇలా కూడా బ్రష్ను పట్టుకొని అటు ఇటు ఊపుతా ఉంటే ఈ మూమెంట్ వస్తుంది. ఇలాంటివి 4 లేకుంటే 5 అలాంటివి గీసుకుంటే ఒక ఫ్లవర్ లెక్క అయిపోతుంది ఫ్రెండ్స్ గడప మీద. చూడండి ఇలా ఇది ఇక్కడే ఉండాలి. ఇదే టర్నింగ్ తీసుకోవాలి ఇలాగా. 5 ఫ్లవర్లైనా 8 ఫ్లవర్లైనా చిన్న బ్రష్లతోనైతేనే 8 ఫ్లవర్లు చేసుకోవచ్చు. పెద్ద బ్రష్లతో ఒక 4 ఫ్లవర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా కలర్లు గినక ఏదైనా చిక్కగా మందంగా అనిపిస్తే లైట్గా టర్పంటైల్ కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొక మోడల్ ఫ్రెండ్స్, ఇదే ఈ స్టెప్లోనే 4 వైపులా తీసుకుంటే ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తుంది ఫ్రెండ్స్. అదే లీప్ స్టైల్లో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఇలా అన్నమాట. గడప మీద ఏసే వాళ్ళైతే చాలా సింపుల్‌గా ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ ఇలా పెట్టేసి, ఈ ముందున్న దాన్ని ఇలా తిప్పేయండి అంతే. ఇలా యేసుకుంటా పోవచ్చు ఫ్రెండ్స్ గడప మీద. ఇలా డిజైన్ చేసుకుంటా పోతే ఇలా కంటిన్యూగా చేసుకుంటా వెళ్ళిపోవాలి. మీకు చాలా సింపుల్‌గా ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్. అసలు ఎవరు ఇక మీరే వేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఫ్లాట్ బ్రష్ ఒకటి ఉంటే చాలు. ఇట్లా ఇది గడప అనుకోండి. ఈ గడప, ఇది గడప. ఇప్పుడు మనం ఎలా బ్రష్‌ని స్ట్రెయిట్ పెట్టకుండా ఇట్లా కొద్దిగా క్రాస్‌గా పెట్టేసి ఇలా అని ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా కంటిన్యూగా పెట్టుకుంటే ఒక్కొక్క ఫ్లవర్ మధ్యలో 3 అంగుళాలు ఇట్లా గ్యాప్ ఇచ్చుకుంటా ఇట్లా కంటిన్యూగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా తేలిక అనమాట. ఇలా బ్రష్ పెట్టేసి ఇలా ఒత్తుకుంటా లేపకుండా ఇట్లా మళ్ళీ పైకి లేపేయాలి. ఇట్లా స్లో మోషన్ ఇలా పెట్టి మళ్ళీ దీన్ని ఇలా పైకి లేపేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఇంకో మోడల్. ఇట్లా హాఫ్ సర్కిల్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూగా ఇట్లా సర్కిల్ ఇచ్చినామంటే ఇప్పుడు ఇలా ఇచ్చాం కదా, బ్రష్ని ఇలా రొటేట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లూ కలర్ ఇటు ఉన్నది కదా, ఇప్పుడు బ్లూ కలరు వైట్ ఇటు వెళ్ళిపోయి బ్లూ కలర్ ఇటు వచ్చేస్తే ఆ వైట్కు వైట్ రెండు, ఇది ఒక మోడల్ అన్నమాట. అంతే ఫ్రెండ్స్, రెండు వైపులా బ్రష్కు ఇరువైపులా కలర్ పెట్టుకొని ఇలా రుద్దుకుంటే రెండింటికి బ్రష్ మంచిగా రెండు కలర్లు పట్టేస్తాయి. ఇలా ఎందుకు చేసుకోవాలంటే డైరెక్ట్ తీసుకుంటే అక్కడ కారుడు వస్తుంది ఫ్రెండ్స్, సరిగా మెల్టింగ్ అనేది కాదనమాట. ఇలా ఇది ఒక మోడల్ ఫ్లవర్. ఇలా మొత్తం రౌండ్ అనమాట.
ఇక్కడ కటింగ్ ఇవ్వకుండా ఇదే బ్రష్తో లీప్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే బ్రష్తో లీప్లు కూడా తయారు చేసుకోవచ్చు. వీటికి ఇదే బ్రష్తో అదే బ్రష్తో లీప్లు కూడా తయారు చేసుకోవచ్చు. బ్రష్ని ఇలా పెట్టి ఒత్తి స్లో మోషన్లో పైకి లేపాలి ఫ్రెండ్స్. ఇలా అన్నమాట. చూడండి, దీనికి ఇలా ఇచ్చేసి కింద గుంజి ఆకులను ఇలా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, వన్ స్ట్రోక్కి ఇలా అన్నమాట, రివర్స్ కొద్దిగా ఖతం. ఈ లీప్ స్టైల్ కూడా ఇదైతే ఇంకా చాలా తేలికండి. ఇలా వేసిన తర్వాత ఇట్లా గుంజి బ్రష్ని ఇలా ఒత్తి చిన్న స్లో మోషన్లో పైకి లేపాలి. ఈ డిజైన్కి అయితే ఒక చుక్క ఫింగర్తో మధ్యలో బ్రౌన్ కలర్లో లేకుంటే రెడ్ కలర్ వేసి సేమ్ ఈ ఫ్లవర్ని కూడా
ఓకే ఫ్రెండ్స్, వీడియోని మాత్రం ఓపికతో పూర్తిగా చూసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం అయితే నేను చేయాలనుకుంటున్నాను. దయచేసి అందరూ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు మీకు వందనాలు. నా దగ్గర నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానికి సంబంధించిన వీడియోస్ నేను చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.